Hi, hello friends. నేను మీ brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 66 which explains the election process of Vice President. Vice President election process ని explain చేసే ఆర్టికల్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఆర్టికల్ 66. ఆర్టికల్ 66 లో 4 క్లాసెస్ ఉంటాయి. 64 క్లాస్ 1, 64 క్లాస్ 2, 64 క్లాస్ 3 అండ్ 64 క్లాస్ 4. ఓకేనా? ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. ఓకేనా? ఇదే ఛానల్ ఉంటుంది, జిఆర్ వరల్డ్ ఛానల్ ఉంటుంది. అండ్ ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 67 డిస్కస్ చేసుకుందాం. బికాస్ రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్ హీ రిజైన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ రిజైనేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ రిజైనేషన్ ప్రాసెస్కి రిలేటెడ్ ఆర్టికల్ ఏది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. దానికి రిలేటెడ్ ఆర్టికల్ 67. ఓకేనా? మనం 67 ఆర్టికల్ గురించి ఈ క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అబౌట్ ఆర్టికల్ 67. ఆర్టికల్ 67. ఆర్టికల్ 67. ఆర్టికల్ 67 స్టేట్స్ ద టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఆ వైస్ ప్రెసిడెంట్ అనే పదవి ఉందిగా, దాని పదవి కాలం ఎంత, దాని పదవి కాలం ఎంత ఉంటుంది. ఓకేనా? ద టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 67 states or talks about the term of the office of the vice president. ఓకేనా? ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ టర్మ్ అంటే ఏంది? పదవి కాలం. పదవి కాలం. ఈ వైస్ ప్రెసిడెంట్ అనే పదవి ఉందిగా, దీని పదవి కాలం ఎంత, పదవి కాలం ఎంత? ఒక ఎమ్మెల్యే పదవి కాలం 5 years, పిఎం పదవి కాలం 5 years, అలాగే వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవి కాలం 5 years. ఓకేనా? ఆర్టికల్ 67 టాక్స్ అబౌట్ ద టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ పదవి కాలం ఎంత, వైస్ ప్రెసిడెంట్ పదవి కాలం ఎంత, ఒక వైస్ ప్రెసిడెంట్ తన పదవిలో ఎన్ని రోజులు ఉంటాడు అనేది ఆర్టికల్ 67. టర్మ్ ఎంత మరి? 5 years. ఎంత మరి? 5 years. 5 years. ఓకేనా? ఒక వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ పదవిలో 5 years కంటిన్యూ అవుతాడు. 5 years కంటిన్యూ అవుతాడు. ఒకవేళ తనకు రిజైన్ చేయాలనుకుంటే చేయొచ్చు. సడన్ డెత్స్ వల్ల కూడా ఈ పదవి వేకెంట్ పొజిషన్ రావచ్చు. అంటే వైస్ ప్రెసిడెంట్ సడన్లీ చనిపోతే ఆ పొజిషన్కి వేకెంట్. ఓకేనా? అక్కడ ఎవరు ఉండరు. ఓకేనా? ఆర్టికల్ 67 వాటి గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 67 is divided into 3 classes. ఆర్టికల్ 67 divided into 3 classes. దీంట్లో కూడా 3 క్లాసెస్ ఉన్నాయి. ఆర్టికల్ 66 లో 4 క్లాసెస్ ఉన్నాయి. ఆర్టికల్ 67 లో 3 క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా? 67 క్లాస్ 1, 67 క్లాస్ 2, 67 క్లాస్ 3, 67 క్లాస్ 1, 67 క్లాస్ 2, 67 క్లాస్ 3. ఓకేనా? 66 క్లాస్ 1 ఏం చెప్తుంది? Vice President is elected by the Electoral College consisting of the members of both the houses, and that election process is proportional representative that is achieved by the single transferable vote, and whole election process is in the secret ballot, with the secret ballot. ఓకేనా? ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ అంటే ఈచ్ ఎంపీకి ఈక్వల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఓట్ ఉంటుంది. అందరి ఓటింగ్ వాల్యూ 1 ఉంటుంది. ఓకేనా? నా దగ్గర ఉన్న ఓట్ వాల్యూ 1, ఇంకొక ఎంపీ దగ్గర ఉన్న ఓట్ వాల్యూ కూడా 1. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే అతనికి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఓట్స్ రావాలి. ఒకవేళ రాకపోతే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికైతే వచ్చినాయో ఆ పర్సన్ ఎలిమినేట్ చేసి మిగతా పర్సన్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ సెట్ బై ద ఎంపీస్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్. ఓకేనా? మెంబర్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్. ఓకేనా? దట్ ఈస్ వాట్ అబౌట్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సీక్రెట్ బ్యాలెట్ అంటే ఏంది మరి? ఎవరికి తెలియకుండా మన ప్రిఫరెన్స్ ఏం పెడుతున్నాం అనేది మనకి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఓకేనా? దట్ ఈస్ ఫర్ ద ఫేర్నెస్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్. 66 క్లాస్ 2 ఏం చెప్తుంది? 66 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హీ షుడ్ రిజైన్ టు ద ప్రీవియస్ పోస్ట్. అండ్ 66 క్లాస్ 3 ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్డ్ టు బికమ్ ద వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ వన్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి. సెకండ్ తనకి 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి. థర్డ్ ఏంది? హీ ఆర్ షీ షుడ్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ.
రాజ్యసభ మెంబర్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని వైస్ ప్రెసిడెంట్ కావాల్సిన వ్యక్తికి ఉండాలి. ఓకేనా? అండ్ 66 class 4 says that to become the vice president he or she have to resign to the office of profit. Office of profit అంటే ఏదైనా జాబ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, దట్ జాబ్ ఈస్ పెయిడ్ బై ద గవర్నమెంట్. ఓకేనా? ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావడం. ఓకేనా? he or she should resign to that office of profit to become the vice president. But there is a exception regarding the ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ మినిస్టర్స్. వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే ఆ పొజిషన్ని హోల్డ్లో ఉంచుకొని వైస్ ప్రెసిడెంట్కి కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్లో విన్ అయిన తర్వాత ఆ పొజిషన్కి రిజైన్ చేసి తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ నార్మల్ పీపుల్ హూ హోల్డ్స్ అ గవర్నమెంట్ జాబ్, దే హ్యావ్ టు రిజైన్ ద పోస్ట్ ఫస్ట్, then have to contest in the elections. Then if they win, they will become the vice president. That is about article 66 along with the 4 classes. 67 class 1 ఏం చెప్తుందంటే, if a person wants to resign to the vice president position, నాకు వైస్ ప్రెసిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైస్ ప్రెసిడెంట్ అనుకోండి, నాకు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ని రిజైన్ చేయాలని ఉంది. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ రిజైనేషన్ లెటర్ రాసి దాన్ని ప్రెసిడెంట్కి పంపాలి. ఐ హ్యావ్ టు సబ్మిట్ ద రిటర్న్ రిజైనేషన్ లెటర్ టు ద ప్రెసిడెంట్. ఫస్ట్ నేను రిజైనేషన్ లెటర్ రాయాలి, దాని తర్వాత ఆ లెటర్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ వైల్ ఏ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ టు ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? 67 class 1 talks about the resignation of vice president. ఏం చేయాలి? ఫస్ట్ రిజైనేషన్ లెటర్ రాయాలి. ఫస్ట్ రిజైనేషన్ లెటర్. ఓకేనా? ఫస్ట్ రిజైనేషన్ లెటర్ రాయాలి. తర్వాత ఈ లెటర్ ని ఎవరికి సబ్మిట్ చేయాలి? ప్రెసిడెంట్. ఓకేనా? దట్ రిజైనేషన్ లెటర్ షుడ్ గో టు ద ప్రెసిడెంట్, షుడ్ బి సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్. ఈ లెటర్ రాసిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ కి పంపాలి. దట్ ఈస్ ద 67 class 1. ఇఫ్ ఎ వైస్ ప్రెసిడెంట్ వాంట్స్ టు రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్, then he or she has to write the resignation letter, then he or she has to submit it to the president. ఓకేనా? ఫస్ట్ రిజైనేషన్ లెటర్ రాయాలి, తర్వాత దాన్ని ప్రెసిడెంట్ కి సబ్మిట్ చేయాలి. దిస్ ఈస్ 67 class 1. This is 67 class 1. రీసెంట్ గా మన వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఈ ఆర్టికల్ ని యూటిలైజ్ చేసుకొని తను రిజైన్ అయ్యిండు. ఓకేనా? తను రిజైనేషన్ లెటర్ ప్రెసిడెంట్ కి పంపిండు. ఓకేనా? జగదీప్ ధన్కర్ రీసెంట్లీ 67 class 1 యూజ్ చేసుకొని తను రిజైన్ అవ్వడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ 67 class 1. 67 class 2 ఏం చెప్తుందంటే, రాజ్యసభ వాంట్స్ ఏ పర్సన్ టు రిజైన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. రాజ్యసభకి ఏం కావాలి? నేను రిజైన్ అవ్వడం కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నన్ను రిజైన్ చేయాలంటే రాజ్యసభ ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. అది మళ్ళీ లోక్సభలో కూడా అగ్రి అవ్వాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? నన్ను వాళ్ళు రిజైన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభ నుంచి నాకు ఒక 14 days నోటీస్ రావాలి. బిఫోర్ ద రిజల్యూషన్ పాస్ ఇన్ రాజ్యసభ, ఐ హ్యావ్ టు గెట్ ద నోటీస్ ఫ్రమ్ ద రాజ్యసభ నుంచి 14 రోజుల ముందే నాకు ఒక నోటీస్ రావాలి. ఓకేనా? 14 days బిఫోర్ ద రిజల్యూషన్ ఐ హ్యావ్ టు గెట్ ద నోటీస్. ఓకేనా? 14 days నోటీస్ నా దగ్గర రావాలి. నా దగ్గరికి ఆ నోటీస్ వచ్చిన 14 రోజుల తర్వాత ఆ రిజల్యూషన్ రాజ్యసభలో పాస్ అవుతుంది. రాజ్యసభలో ఆ రిజల్యూషన్కి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఓట్స్ రావాలి. ఆ రిజల్యూషన్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఓట్స్ తెచ్చుకున్న తర్వాత లోక్సభకి వెళ్తుంది. లోక్సభలో కూడా సింపుల్ మెజారిటీతోని ఆ రిజల్యూషన్ పాస్ అవ్వాలి. ఒకవేళ పాస్ కాకపోతే నేను వైస్ ప్రెసిడెంట్గానే నా ఆఫీస్లోనే ఉంటాను. ఓకేనా? నన్ను వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి తీయాలంటే లోక్సభ కూడా ఆ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ 67 class 2. ఇక్కడ చెప్తా చూడండి. 67 class 2 నన్ను రిజైన్ చేయాలనుకుంటుంది.
సో ఫస్ట్ స్టెప్ ఏంది, నా దగ్గరికి 14 days ముందే నోటీస్ రావాలి. నోటీస్లో ఏముండాలి, మిమ్మల్ని మేము రిజైన్ చేయాలనుకుంటున్నాం, వి వాంట్ టు రిమూవ్, సారీ రిజైన్ కాదు రిమూవ్, వి వాంట్ టు రిమూవ్ యూ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అని నోటీస్ రావాలి. అది కూడా 14 days బిఫోర్ ద రిజల్యూషన్. 14 days బిఫోర్ ద రిజల్యూషన్, బిఫోర్ ద రిజల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏంది, ఈ రిజల్యూషన్ రాజ్యసభలో పాస్ అవ్వాలి. ఈ రిజల్యూషన్ రాజ్యసభలో పాస్ అవ్వాలి. రాజ్యసభలో పాస్ అవ్వాలి విత్ ద more than half majority. more than half majority. అర్థమైందా? more than half of the votes should be given to the resolution to remove the vice president. Okay na? To remove the vice president, more than half of the votes, 245 మెంబర్స్ ఉంటారు, డివైడెడ్ బై 2, 1 2 2.5 అంటే ఒక 123 ప్లస్ ఓట్స్ అయితే రావాలి. 123 ప్లస్ ఓట్స్ అయితే రావాలి ఆ రిజల్యూషన్ పాస్ అవ్వాలంటే. ఓకే, ఆ రిజల్యూషన్ పాస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్ అదే రిజల్యూషన్ లోక్సభకి వెళ్తుంది. లోక్సభ సింపుల్ మెజారిటీతోని ఆ రిజల్యూషన్ ని పాస్ చేయాలి. సింపుల్ మెజారిటీ, ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? 14 days ముందు నా దగ్గరికి నోటీస్ వచ్చింది. ఓకే, నోటీస్ వచ్చిన తర్వాత ఓకే నేను రిమూవ్ అవ్వబోతున్నా అని నేను ఫిక్స్ అయిపోయినా, దానికి తగిన చర్యలని తీసుకున్నా, ఏమైనా డిస్కషన్స్ అవ్వనివ్వండి, ఇంకేమన్నా. ఓకేనా? ఇప్పుడు నేను పదవి విరమణ చేయబోతున్నా. సో నేను ఫిక్స్ అయిపోతా అన్నట్టు. తర్వాత అదే రిజల్యూషన్ రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభ దాన్ని మోర్ దెన్ హాఫ్ ఓట్స్ తోని పాస్ చేసిన తర్వాత లోక్సభకు వచ్చింది. లోక్సభ కూడా దాని సింపుల్ మెజారిటీతోని పాస్ చేసింది. సో నేను ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి రిమూవ్ చేయబడిన విత్ ద రిజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ. దిస్ ఈజ్ ఆర్టికల్ 67 ఆఫ్ క్లాస్ 2. ఓకేనా? ఒకవేళ లోక్సభ దీన్ని పాస్ చేయకపోతే ఐ విల్ రిమైన్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద ఆఫీస్. దీన్ని లోక్సభ సింపుల్ మెజారిటీతోని పాస్ చేస్తేనే నేను వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి విరమణ చేస్తా. కానీ లోక్సభ పాస్ చేయలేదు. సో ఐ విల్ కంటిన్యూ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 67 ఆఫ్ క్లాస్ 2. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వన్ ఈజ్ క్లాస్ 3, 67 క్లాస్ 3 మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, 67 క్లాస్ 3 ఇదేం చెప్తుందంటే, నేను వైస్ ప్రెసిడెంట్ పదవి నా టెన్యూర్ అయిపోయింది. టెన్యూర్ అంటే నా 5 years పదవీ కాలం ఉందిగా. నా 5 years పదవీ కాలం అయిన తర్వాత కూడా నేను వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉండాలి. ఎప్పటి వరకు? ఇంకొక వైస్ ప్రెసిడెంట్ వచ్చే వరకు నేను ఆ పొజిషన్లో కంటిన్యూ అవుతాను. ఓకేనా? దట్ ఈస్ 67 క్లాస్ 3. ఓకేనా? నా పదవీ కాలం ఎంత? 5 years. అయితే ఈ 5 years పదవీ కాలం అయిన తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ vice president. I will continue in the office of vice president as vice president until the successor arrives. Successor ante new vice president. New vice president వచ్చే వరకు నేను ఆ పొజిషన్ లోనే కంటిన్యూ అయితా. నా 5 years పదవీ కాలం అయిపోయింది, కానీ న్యూ వైస్ ప్రెసిడెంట్ వచ్చే వరకు నేను వైస్ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతా. ఆ న్యూ వైస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత నేను ఆ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతా. ఓకేనా? దట్ ఈస్ 67 క్లాస్ 3. ఓకేనా? దట్ ఈస్ 67 క్లాస్ 3. 5 years నా టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చే వరకు ఐ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ మై టెన్యూర్.
నా టర్మ్ అయిపోయిన తర్వాత కూడా నేను కొద్ది రోజుల వరకు వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉంటా, బికాస్ కొత్త వైస్ ప్రెసిడెంట్ రావాలి. ఓకేనా? ఈవెన్ ఆఫ్టర్ expiration of my term. ఓకేనా? కంటిన్యూ అవుతా. ఈవెన్ ఆఫ్టర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ టర్మ్ I will continue. Okay, I will వద్దు, వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? వైస్ ప్రెసిడెంట్ continue to its position, to its his or her position until the successor arrives. ఓకేనా? ఈవెన్ ఆఫ్టర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ది టర్మ్ వైస్ ప్రెసిడెంట్ విల్ కంటిన్యూ టు హిస్ ఆర్ హర్ పొజిషన్ అంటిల్ ద సక్సెసర్ అరైవ్స్. అంటే కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చే వరకు ఆ పొజిషన్ లోనే కంటిన్యూ అవుతాం. ఓకేనా? ఆ కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ పొజిషన్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది 67 క్లాస్ 3. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 67. ఓకే, మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? 67 క్లాస్ 1, 67 క్లాస్ 2 అండ్ 67 క్లాస్ 3. 67 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ హౌ వైస్ ప్రెసిడెంట్ will be resigned from his position. Okay, now if the vice president wants to resign from his or her position, then they has to write this resignation letter, and that letter should be submitted to the respected president. And 67 class 2 em cheptundi, if Rajya Sabha wants to remove vice president from the office of vice president, then they have to send a 14 days notice before the resolution, and after that resolution should be passed in the Rajya Sabha with the more than half of the votes, and then after that resolution should go to the Lok Sabha, and it should be passed in Lok Sabha with the simple majority. If Lok Sabha didn't pass that, then the person will be in the office of vice president. He will remain in the office of vice president. And 67 class 3 em cheptundi, even after the expiration of tenure, the vice president will remain in the office of vice president until the new vice president arrives into the office of vice president. Okay, now this is all about article 67. Okay friends, in our next class we are going to discuss about 68, 69 and 67 articles. Okay, now ఒకే వీడియోలో మనం 3 ఆర్టికల్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ 70 వరకు అయిపోయిన తర్వాత మనం ఆర్టికల్ 15 మళ్ళీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.